డెత్ నోట్ యానిమీ 35వ ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ ఇది. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఫాస్ట్‌గా. మీసా ఇంకా మోగి అయితే మనకి కార్స్ ఆడుతా ఉంటారు. వాళ్ళు గేమ్స్ ఆడుతా ఉంటారు. వీళ్ళు ఇంకా ఎన్ ఒక కస్టడీలోనే ఉన్నారు. ఇంకో పక్క మన ఎన్ ఏమో నోట్‌బుక్ ఒక పేజెస్‌ని అయితే అబ్జర్వ్ చేస్తా ఉంటాడు. దాని తర్వాత టకాడని అయితే చూపిస్తారు. టకాడ అయితే ఎన్‌హెచ్‌ఎన్ ఆఫీస్‌కి అయితే ఏరుకుంటది. ఇంకో పక్క మెల్లోనేమో కిరాను పట్టుకోనికి ఇంకేదో ప్లాన్ చేస్తా ఉంటాడు తను. తర్వాత జవానీని చూపిస్తారు. జవానీ గాడు ఇంకా మికామిని ఫాలో చేస్తూనే ఉండు. తర్వాత జవానీ అయితే ఎన్కైతే కాల్ చేసి సార్ మొత్తం మీరు చెప్పినట్టే చేశాను అని చెప్పి రిపోర్ట్ చేస్తాడు. తర్వాత మికామిని చూపిస్తారు. మికామి అయితే టెలిస్కోప్ ని అయితే యూజ్ చేస్తూ ఉంటాడు. ఆ టెలిస్కోప్ ని యూజ్ చేసి అబ్జర్వ్ చేసుకుంటా అక్కడ మట్సుమోటో అని ఉందని చెప్పి తెలుసుకుంటాడు. తర్వాత టకాడ్ అయితే మికామికి అయితే కాల్ చేస్తుంది. కాల్ చేసి తను ఏం చెప్పాలనుకుంటుందో అయితే చెప్పేస్తుంది. దాని తర్వాత మికామి అయితే ఓకే నేను దాన్ని కన్ఫర్మ్ చేసినాను అని అయితే చెప్తాడు. సో మికామి దాన్ని కన్ఫర్మ్ చేస్తే లైట్ తనకి ఇన్ఫార్మ్ చేయమని చెప్పి టకాడ్కి అయితే చెప్పిండు. సో టకాడ్ వచ్చేసి ఇప్పుడు లైట్ కి అయితే ఇన్ఫార్మ్ చేస్తుంది. అంటే ఇన్ఫార్మ్ అంటే మెసేజ్ చేసేది ఫస్ట్ నేను కలవాలని ఉందని చెప్పి. సో లైట్ అయితే ఓకే ఇప్పుడు టకాడ నాకు మెసేజ్ చేసిందంటే మికామి కన్ఫర్మ్ చేసినట్టే అనేది అనుకుంటాడు. సో ఇప్పుడు అతి త్వరలో నన్ను కలవాలనుకుంటాడు. సో తనే నాకు కాల్ చేసి నిన్ను కలవాలని ఉంది అని చెప్తాడు. సో తను అలా చెప్పే వరకు నేను జస్ట్ వెయిట్ చేస్తే చాలు. సో ఇక ఈ గేమ్ అయిపోతుంది అనేది అనుకుంటాడు. తర్వాత జవానీ అయితే చూపిస్తాడు. జవానీ అయితే ఎన్కైతే మళ్ళీ రిపోర్ట్ చేస్తాడు. మికామి డైలీ నోట్బుక్ లో ఒక పేజీని అయితే ఫినిష్ చేస్తాడు. అలానే మిడ్ నైట్ 12 తర్వాతనే వాడతాడు. అలానే తన బిహేవియర్ లో ఏమి చేంజెస్ ఏం రాలేవు. బిహేవియర్ ఏమని ఇప్పుడు నేను సో అదంతా నాకు ఎన్నైతే సరే మరి ఇక మనం స్టార్ట్ చేద్దాము అనేది అంటాడు. సో దాని తర్వాత కొంతసేపటికి అయితే లైట్ కి అయితే ఎన్ నుంచి అయితే కాల్ అయితే వస్తుంది. కాల్ చేసి నేను నిన్ను కలవాలనుకుంటున్నాను, నిన్ను కలిసి ఈ కీరా కేసు గురించి నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి అని అయితే చెప్తాడు. సో అది నాక లైట్ అయితే ఏంటి నువ్వు నన్ను కలవాలనుకుంటున్నావా, నువ్వు నన్ను కీరా అని చెప్పి అనుమానిస్తున్నావు, ఒకవేళ నేను నిన్ను కలిస్తే నీ ఫేస్ నాకు కనిపిస్తే అది నీకే కదా డేంజర్ అనేది అంటాడు. దానికి ఎన్నైతే ఇప్పుడు నా ఫేస్ నీకు చూపించాలి, నా ఫేస్ నీకు చూపిస్తేనే ఈ కీరా కేసు అనేది ఒక ఎండుకు వస్తుంది అని ఎన్నైతే అంటాడు. దానికి లైట్ కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. తర్వాత ఐజావా పైకి ఒక జూమ్ అయితే ఇస్తారు. ఐజావా అయితే ఇలా అనుకుంటాడు, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకళ్ళు ఫేస్ టు ఫేస్ మీట్ అయితే అయితే లైటే కీరా అని చెప్పి కనబెట్టేస్తాడు. అలానే ప్రూవ్ కూడా చేసేస్తాడు అందరికి. కానీ లైట్ కీరా అయ్యి ఉంటే ఖచ్చితంగా ఎన్నుని ఇప్పుడు చంపేస్తాడు. తర్వాత అయితే కొన్ని కండిషన్స్ అయితే పెడతాడు. అదేంటంటే ఇప్పుడు ఈ కీరా కేసుని ఎవరో అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో వాళ్ళందరూ ఈ మీటింగ్ అయితే రావాలి. అంటే నీ టీం మొత్తం అక్కడ ఉండాలి, అలానే నా టీం కూడా మొత్తం అక్కడనే ఉండాలి. అలానే ఇప్పుడు లైట్ వాళ్ళ ఒక టీం మెంబర్ అయితే వాళ్ళ తానే ఉన్నాడు కదా, తనను కూడా మేము ఈ మీటింగ్ కి తీసుకొస్తాము, మీసాని ఏం తీసుకురాము అనేది చెప్తాడు. ఈ మీటింగ్ జరగబోయే ఒక్క రోజు ముందే మేము మీసాని అయితే రిలీజ్ చేసేస్తాము, ఆమె బయటకు వచ్చేసినాక మీకు మా పైన నమ్మకం వస్తేనే మమ్మల్ని కలవండి నేను వాళ్ళందరికైతే చెప్తాడు. దానికి లైట్ వాళ్ళ టీం అయితే ఒప్పుకుంటారు. తర్వాత మీటింగ్ ఎక్కడ జరుగుతుందో అనే లొకేషన్ అయితే అయితే పంపిస్తాడు. ఒక వేర్ హౌస్ అయితే చూపిస్తారు. ఆ వేర్ హౌస్ అయితే ఎవరైతే వాడట్లేరు. సో దాన్ని అయితే మీటింగ్ కోసం అయితే అయితే పిక్ చేస్తాడు, దాన్ని రెంట్కి తీసుకుంటాడు అనమాట. సో ఈ మీటింగ్ కోసమే. తర్వాత మళ్ళీ చెప్తాడు, మీరు ఈ మీటింగ్ వస్తేప్పుడు ఖచ్చితంగా ఆ డెత్ నోట్ అదే ఆ కిల్లర్ నోట్ అయితే తీసుకురావాలి, కాకపోతే ఈ మీటింగ్ అనేది జరగదు అని అయితే చెప్తాడు. దానికి లైట్ అయితే ఇందాక నోట్బుక్ ఎందుకు అనేది అడుగుతాడు. దానికి అయితే ఆన్సర్ అయితే ఇస్తాడు. అంటే ఇప్పుడు మీ టీం మొత్తం మీటింగ్ వస్తుంది కదా, మీరు మీటింగ్ వస్తే అక్కడ నోట్బుక్ ని చూసుకొని ఎవరు ఉండరు కదా, సో దాన్ని తీసుకురండి, నేను ఆ నోట్బుక్ నేమ్ మీ నుంచి కొట్టేయను, జస్ట్ ఆ బుక్ కన్ఫర్మా కాదు అది ఒరిజినలా కాదా అని చెప్పి అది ఐజావా కన్ఫర్మ్ చేయొచ్చు, లేకపోతే మీ టీంలో ఎవరైనా కన్ఫర్మ్ చేయొచ్చు అది ఒరిజినలా కాదా అని చెప్పి, బట్ నువ్వు మాత్రం కన్ఫర్మ్ చేయొద్దు ఎందుకంటే నువ్వు కీరా అని చెప్పి నాకు కొంచెం డౌట్ ఉంది కదా, అందుకే. దానికి లైట్ అయితే ఇలా అంటాడు, ఎవరు కన్ఫర్మ్ చేయాలనేది నేనే డిసైడ్ చేస్తా గానీ ఇంతకి మనం ఏ టైం కి కలుద్దాము అని అయితే అడుగుతాడు. తర్వాత ఎన్నైతే కొంచెం ఆలోచిస్తాడు. మికామి అయితే ఎవ్రీ మిడ్ నైట్ అయితే యూజ్ చేస్తాడు కదా నోట్బుక్ ని, ఇలా మిడ్ నైట్ యూజ్ చేస్తుందంటే తనకి ఎవరోళ్ళు చంపేయాలనేది నాకు తెలిసి మార్నింగ్ రావచ్చు అప్డేట్. సో దీన్ని బట్టి మనం మీటింగ్ ఆఫ్టర్నూన్ పెట్టుకోవాలి అని చెప్పి అయితే అనుకుంటాడు. తర్వాత అయితే ఆలోచించుకున్నాక తర్వాత ఈ రోజు నుంచి 3 days తర్వాత మనం అయితే కలుద్దాము, 28th రోజు ఆఫ్టర్నూన్ అయితే కలుద్దాము, మనం కూడా పోదామా ఏమామా పోదామా మనం కూడా చెప్పు మా కామెంట్ చేస్తారు. 3 days తర్వాత ఆఫ్టర్నూన్ 1 PM కి కలుద్దాం అని చెప్పి అయితే చెప్తాడు. సో అది నాకు లైట్ అయితే ఇలా అనుకుంటాడు, ఇప్పుడు ఈ మికామి మూమెంట్స్ ని అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట ఈ అని అనుకుంటాడు. నేను ఏ టైం అయితే అనుకున్నానో ఆ టైంకే పిక్ చేసినాడు. సో లైట్ అలా ఆలోచించుకున్న తర్వాత ఓకే ఏ టైం అయినా పర్వాలేదు నేను వచ్చేస్తా ఎనీ సెంటర్ ఎనీ టైం అని అయితే అంటాడు. సో కాల్ కట్ చేస్తారు. తర్వాత ఇద్దరు కట్ చేసినాక వాళ్ళు అనుకుంటారు నాకు నీ ప్లాన్ ఏందో తెలుసు, నేనే గెలవబోతున్నాను అని చెప్పి ఇద్దరు అనుకుంటారు సేమ్. తర్వాత టకాడాని కలవడానికి అయితే లైట్ అయితే వెళ్ళిపోతాడు.
వెళ్ళిపోతాడు. అంటే మీటింగ్ అవుతుంది అనమాట, మీరేదో అనుకోకండి. టకాడా లైట్ తోటి మాట్లాడుతూ తన మైండ్ లో ఇలా అనుకుంటాడు, నెక్స్ట్ ఏం చేయాలను ఈ టకాడాకి అలానే మికామికి అయితే చెప్పేసినాను, సో ఇక ఒకటే మూవ్ ఉంది, ఇదే ఆ లాస్ట్ మూవ్, దీంతో ఆయన ఓడిపోబోతున్నాడు అని అయితే అనుకుంటాడు. తర్వాత లైట్ అయితే ఎన్ని కలవబోయే డేటు, టైము, అడ్రస్ అన్ని అయితే ఒక పేపర్ లో రాసి టకాడకైతే ఇస్తాడు. తర్వాత టకాడ అయితే తన ఆఫీస్ కి అయితే వెళ్ళిపోతూ ఉంటది. టకాడ తన ఆఫీస్ కి వెళ్ళాక అక్కడ మొత్తం తన ఫ్యాన్స్ ఉంటారు అనమాట బయట. సో టకాడల కార్ దిగినాక అక్కడ మొత్తం గోలా గోలా ఉంటది. అప్పుడే అక్కడికి ఒకటి కార్ వేసుకుని అయితే వస్తాడు. వచ్చి వాడు అక్కడ స్మోక్ అయితే ఫైర్ వేసి అక్కడికి వెళ్ళిపోతాడు. సో ఆ స్మోక్ వేసి వెళ్ళిపోయినాక లిడ్నర్ అయితే తన లోపలికి అయితే తీసుకెళ్తా ఉంటది టకాడని. అప్పుడే మెలో అయితే వచ్చి వద్దు తనని ఇక్కడికి తీసుకెళ్ళకండి, ఇక్కడ చాలా డేంజరస్, సో తనని నేను తీసుకెళ్తాను అని అయితే అంటాడు. దానికి లిడ్నర్ అయితే మెల్లోనైతే నమ్మి టకాడని అయితే తీసుకెళ్లి బండి అయితే ఎక్కిస్తుంది. తర్వాత లిడ్నర్ అయితే కొంతమంది టకాడని ఫాలో అవ్వండి, ఇంకొంతమంది అయితే స్మోక్ ఫైర్ చేసిన ఫాలో అవ్వండి అని అయితే చెప్తారు అక్కడ ఉన్న ఆఫీసర్స్ కి. సో ఇక్కడ మెలోని అయితే చూపిస్తారు. మెలో అయితే చాలా స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. తన వెనకాల ఆఫీసర్స్ కూడా ఫాలో అవుతా ఉంటారు. సో ఇక్కడ అంతా నార్మల్ గానే ఉందని చెప్పి ఆఫీసర్స్ అనుకొని లిడ్నర్ కి అయితే ఇన్ఫార్మ్ చేస్తారు. అలా కాల్ కట్ చేయగానే ఇక్కడ మన మెలోగాడు ఏమో వీడి డైరెక్షన్ అయితే మార్చి ఇంకొక వేలో అయితే వెళ్ళిపోతాడు. సో ఈ ఆఫీసర్స్ అది చూసి కార్లకించి దిగి మెలోని అయితే షూట్ చేయాలనుకుంటారు. బట్ బై మిస్టేక్ లో టకాడకి తలిగింది అనుకో, అంటే వీనికి షూటింగ్ రాదా, అంత షార్ప్ షూటర్ కదా, సో అలా ఏమైనా జరుగుతుందేమో అని చెప్పి వాళ్ళైతే ఆగిపోతారు. తర్వాత మెలో అయితే చూపిస్తారు. మెలో అయితే టకాడ ఒక చేతికి అయితే హ్యాండ్ కప్స్ అయితే వేసేస్తాడు. తర్వాత టకాడ కిడ్నాప్ అయిందని చెప్పి అన్ని న్యూస్ ఛానల్స్ లో అయితే మోగిపోతా ఉంటది. న్యూస్ లైట్ అయితే చూసి ఏంటి ఇదిగో నువ్వే చేసావా, 3 days లో కలుద్దాం అన్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇలా చేసినావు అని అయితే అనుకుంటాడు. తర్వాత కొంచెంసేపు ఆగి నాకు తెలిసి ఇది నువ్వు చేసింది కాదు అనుకుంటా ఉంటాడు. అప్పుడే లైట్ కి అయితే ఎన్ని నుంచి అయితే కాల్ అయితే వస్తుంది. తర్వాత ఇప్పుడు స్మోక్ చేసిపోయింది కదా, వాడిని అయితే ఇంకో కొంతమంది ఆఫీసర్స్ అయితే ఫాలో అవుతారు కదా, అది చూపిస్తారు. సో ఆ స్మోక్ వేల్సింది ఓడంటే మెలో ఒక ఫ్రెండ్ అనమాట. సో వీళ్ళు వాడిని ఫాలో చేస్తూనే ఉంటారు. సో అలా ఫాలో చేస్తూ తర్వాత ఆఫీసర్స్ అంతా వానైతే చుట్టుముడతారు. సో మనోనికి ఇక ఇక్కడికించి పారిపోనికి ఎలాంటి వేలేదని తెలుసుకొని వాడి కార్లకించి బయటకు దిగి ఈ టకాడాని కిడ్నాప్ చేసే దాంట్లో నేను కూడా ఒక పార్టే, ఇంకా మీరు నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నారా అని అయితే అంటాడు. అలానే నాకు తెలుసు, ఇప్పుడు మీరు నన్ను ఏం చెయ్యరు అని అయితే అంటాడు. సో వాడు అలా అనగానే వాడి డైలాగ్ ఫినిష్ కాగానే ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ అయితే వాళ్ళ గన్స్ అయితే షూట్ చేసేస్తారు. సో వాడు అక్కడనే చచ్చిపోతాడు అనమాట. తర్వాత టకాడా వాళ్ళని అయితే చూపిస్తారు. టకాడాకైతే గుర్తుకొస్తుంది, టకాడా ముందే మెలో గురించి చెప్పిండు, మెలో ఒక రియల్ పేరు అవన్నీ, తను చాలా డేంజరస్ అని కూడా చెప్పుంటాడు. సో తను ఒకవేళ మనం ఫాలో అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అన్ని చెప్పుంటాడు. సో మన టకాడాకి ఇప్పుడు తెలుసు టకాడాని కిడ్నాప్ చేసింది మెలో అని చెప్పి. తర్వాత టకాడాని అయితే ఒక ట్రక్ లోకి అయితే తీసుకెళ్లి తన క్లాత్స్ అన్ని తీసేసి ఒక బాక్స్ లో ఏమని చెప్పి మెలో అయితే అంటాడు. దాని తర్వాత తనకు ఒక బ్లాంకెట్ అయితే ఇస్తాడు. తర్వాత లైట్ వాళ్ళని చూపిస్తారు. ఎన్ కాల్ చేసింది కదా, ఎన్ అయితే చెప్తాడు టకాడా కిడ్నాప్ అయితే అప్పుడు మా టీం మెంబర్ ఒకళ్ళు అక్కడనే ఉన్నారు, కిడ్నాప్ చేసింది మెలో అని చెప్పి తను చెప్పిండు. సో అది నాకు లైట్ అయితే ఏంటి ఇప్పుడు మీరు ఆ మెలో తోటి కాంటాక్ట్ అవ్వలేరా అని అయితే అడుగుతాడు. దానికి ఎన్నైతే లేదు మేము ఇప్పుడు అస్సలు కాంటాక్ట్ అవ్వలేము, అది చాలా ఇంపాసిబుల్ ఇప్పుడు మాకు అని అయితే అంటాడు. బట్ ఒకటైతుంది కానీ ఆ మెలో గాడు దీనికి రెస్పాండ్ అవ్వడేమో అని అయితే ఎన్నైతే అంటాడు. దానికి లైట్ అయితే నాకు చాలా కోపం అయితే వస్తుంది. తర్వాత టకాడని అయితే చూపిస్తారు. టకాడ అయితే తన క్లాత్స్ అన్ని తీసేసింది. అక్కడనే మెలో గాడు కూడా ఉంటాడు. వాడు వెనకాల తిరిగి గన్ అయితే తనకే ఏం చేసి పెడతాడో ఏమైనా చేస్తాడో అని ఏమైనా చేస్తుందేమో అని చెప్పి. తర్వాత టకాడ అయితే తన క్లాత్ లోనే ఒక డెత్ నోట్ పేపర్ అయితే పెట్టుకుని ఉంటది. తర్వాత న్యూస్ లో చూపిస్తారు. ఆ న్యూస్ లో ఏం చూపిస్తారంటే టకాడాని కిడ్నాప్ చేసిన ఒక అతన్ని పోలీసులు అయితే షూట్ చేసి చంపేసినారు, ఇంకొక అతన్ని వెతుకుతున్నారు అని చెప్పి ఆ న్యూస్ లో అయితే చెప్తారు. తర్వాత లైట్ అయితే చూపిస్తారు. లైట్ అయితే టకాడకైతే కాల్ చేస్తాడు. టకాడ ఒక మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అని అయితే వస్తుంది. సో అది విన్నాక లైట్ అయితే ఇప్పుడు నేను టకాడ ఎలానైనా సరే మాట్లాడాలి, సో ఇక నాకు ఉన్నది ఒకటే మార్గం, టకాడ కాల్ చేసాక వెయిట్ చేయాలి అని అనుకుంటాడు. తర్వాత మెలోనైతే చూపిస్తారు. మెలోగాడు కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్ అయితే తీసుకొని ట్రక్ అయితే తీసుకొని వెళ్తా ఉంటాడు. సో తర్వాత టకాడని అయితే చూపిస్తారు. టకాడ అయితే తనతో ఉన్న డెత్ నోట్ పేజీలో ఏదో రాస్తూ ఉంటది. తర్వాత లైట్ కి అయితే కాల్ అయితే వస్తుంది. ఆ కాల్ చేసింది టకాడని. సో కాల్ లేపినాక లైట్ అయితే ఫస్ట్ ఇలా ఆలోచించుకుంటాడు, ఈ సిచ్యువేషన్ లో టకాడ నాకు కాల్ చేసిందంటే ఖచ్చితంగా తను మెలోగా నుంచి పారిపోయి ఉండాలి, లేకపోయి ఉంటే అనేది అనుకుంటా ఉంటాడు. అప్పుడే కాళ్ళకించి టకాడైతే వెళ్ళి నన్ను కాపాడు అని తడుస్తూ ఉంటుంది. సో అది నాకు లైట్ అయితే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అయితే టకాడని అయితే అడుగుతాడు. దానికి టకాడ్ అయితే సో నన్ను ఇప్పుడు ఒక ట్రక్ లో బంధించేశారు, అలానే నన్ను లాక్ చేసేసినారు, అలానే నేను ఇప్పుడు వస్తుంటే నగానంలో ఒక బోట్ అయితే చూసిన అంటే ఇప్పుడు నేను నగానంలో ఉన్నా, ఒక బిల్డింగ్ లో ఉన్నాను అని అయితే చెప్తుంది. దానికి లైట్ అయితే టకాడ నేను ఇంతకు ముందే చెప్పాను నీ లైఫ్ ఓలోల వల్ల రిస్క్ లో పడుతుందో అని చెప్పాను, అలానే నువ్వు రిస్క్ లో ఒకవేళ పడిన సిచ్యువేషన్ లో ఏం చేయాలనో కూడా నీకు చెప్పాను. సో దానికి టకాడ్ అయితే లైట్ నువ్వు చెప్పింది నేను చేసేసాను అని అయితే అరుస్తుంది. సో తను డెత్ నోట్ పేజ్ లో అయితే మెలో ఒక రియల్
క్రిమినల్ పైన అయితే రాసేసి ఉంటుంది. సో తర్వాత టకాడ్ అయితే లైట్ నువ్వు చెప్పింది నేను చెప్పినట్టు చేసేసాను, త్వరగా వచ్చి నన్ను కాపాడు అని అయితే అంటది. సో దానికి లైట్ అయితే టకాడా నువ్వు ఆ పని చేసేసినాక ఏం చేయాలనేది కూడా నేను నీకు చెప్పాను, నువ్వు అది చెయ్యి అనేది అంటాడు. సో లైట్ ఏం చెప్పిందంటే నువ్వు ఎంతమంది క్రిమినల్స్ ని చంపగలిగితే అంతమందిని చంపేయి అనేది చెప్పుకుంటాడు. అది నా టకాడ్ అయితే ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా క్రిమినల్స్ ని చంపంటున్నాడు అని చెప్పి తను చాలా బాధపడుతుంది. సో తర్వాత ఇటు ఆఫీసర్స్ అయితే చూపిస్తారు. మత్సుబాన్ అదే ఆఫీస్ లో కూర్చోబెట్టి మిగతా ఆఫీసర్స్ అయితే టకాడ్ అయితే కాపాడనీకైతే కాపాడడానికి వెళ్ళిపోతారు. నా నోరు ఎందుకు తిరగట్లేదు. సో టకాడా తర్వాత కొంచెం ఏడిచి తర్వాత మికామికి కాల్ చేసి నీకు ఎంతమంది వీలైతే అంతమంది క్రిమినల్స్ పేర్లు నాకు పంపియ్యి అని అయితే అంటది. సో దానికి మికామి అయితే ఓకే నేను నీకు డీటెయిల్స్ పంపిస్తాను అని చెప్పి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. వాడు కూడా తను ఇలాంటి సిచ్యువేషన్ లో నాకు కాల్ చేసిందంటే తను ఖచ్చితంగా తన కిడ్నాపర్స్ అయితే చంపేసి ఉంటది. అలానే నాకు తెలిసి తను ఇలాంటి మూవ్ చేయలేని పరిస్థితిలో ఉండి ఉంటది అనుకొని మికామి అయితే బయటదేరుతాడు. సో తను బయటకు వస్తేప్పుడు ఆఫీస్ లో అయితే నేను ఒక కేసు కోసం బయటకు వెళ్తున్నానని చెప్పి బయటకైతే వచ్చేస్తాడు. తర్వాత లైట్ ఇంకా మిగతా టీం అయితే టకాడని అయితే కాపాడడానికి అయితే వెళ్తా ఉంటారు. తర్వాత కార్ లో కూర్చున్నాక లైట్ అయితే ఇలా అనుకుంటారు, ఫస్ట్ మా టీంలో వీళ్ళిద్దరికి అసలు బ్రెయినే లేదు, పోయి ముంగడ కూర్చున్నారు, వెనకాల నన్ను కూర్చోబెట్టినారు, నేను వెనకాల ఏం చేస్తున్నా వీళ్ళకి ఎలాగ అనిపిస్తుంది అనేది అనుకుంటాడు. అలా అనుకుంటేనే తను వాచ్ అయితే ఓపెన్ చేసి తన వాచ్ లోకి డెత్ నోట్ పేపర్ అయితే బయటకైతే తీస్తాడు. తర్వాత టకాడ్ అయితే చూపిస్తారు. టకాడ్ అయితే లేచి నిలబడుతుంది, ఏదో తలకాయ మీదకి పెట్టి తనకి ఏం జరుగుతుందో తనకు అర్థం కాదు. సో తర్వాత లిడ్నర్ వాళ్ళైతే టకాడ్ ఒక లొకేషన్ కి అయితే చేరుకుంటారు. వాళ్ళు అక్కడికి వెళ్లే వరకే వాళ్ళు అక్కడికి వెళ్లే వరకే ఆ బిల్డింగ్ మొత్తం అక్కడనే మంటలతో అయితే కాలిపోయి ఉంటది. సో అక్కడ లైట్ వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళంతా చూసి అయితే షాక్ అయితే ఉంటారు, అసలు ఏమైంది ఇలా జరిగింది అని చెప్పి. బట్ వెనకాల లైట్ అయితే కూర్చొని ఉంటాడు కదా, అసలు ఏ మాత్రం షాక్ గాడు, అసలు కాడ ఏం జరుగుతలే అన్నట్టు వాడు చూస్తూనే ఉంటాడు దాన్ని అంతే. సో ఏం జరిగిందంటే లైట్ గడ ఇంతకు ముందు వాడిని పేపర్ అయితే యూజ్ చేసింది కదా వాచ్ లకి తీసి, దాంట్లో ఏం రాసి ఉంటాడంటే టకాడా నిప్పు అంటించుకొని చనిపోవాలని చెప్పి. అలానే తను రాసింది మొత్తం అసలుకి కాలిపోవాలని చెప్పి రాసి ఉంటాడు అనమాట. సో ఇక ఎపిసోడ్ ఎండింగ్ లో లైట్ గాని ఫేస్ పైన కెమెరా పెడతాడు, లైట్ గాని ఫేస్ ని చూపిస్తారు, వాడు ఒక స్మైల్ అయితే ఇచ్చేస్తాడు. సో ఎపిసోడ్ ఇక్కడికి ఎండ్ అయిపోయింది. ఇంకా 2 ఎపిసోడ్లే ఉన్నాయి. మండే వెనస్డే ఎలానో ఈ వీక్లో ఒకటేనికి ట్రై చేద్దాం ఇక. సో పోను లైట్ గాని పైన మీ ఒపీనియన్ ఎందుకు కింద కామెంట్ చేయడం వస్తాను నాకు. సో ఇక ఈ ఎపిసోడ్ ఇక్కడికి అయిపోయింది, ఇక అక్కడికే అయిపోయింది. ఈ వీడియో ఇక్కడికి అయిపోయింది అని చెప్పబోయి అలా చెప్తున్నా. సో ఈ వీడియో ఇక్కడికి అయిపోయింది. ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో వస్తాం. బాయ్, టేక్ కేర్, లైక్ కొట్టుకోండి.